హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆల్. అందరు ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ బ్లాగ్ ఏంటంటే మా అక్వేరియం క్లీన్ చేసామండి. అంటే మా అక్వేరియం దాదాపు 2 monthsకి ఒక్కసారి క్లీన్ చేస్తామండి. ఏదైనా ఒకటి మెయింటైన్ చేస్తున్నాము అంటే దాని మెయింటెనెన్స్ కూడా చాలా ఉంటుందండి. అందంగా ఉండాలి అనుకుంటే మట్టుకు దానికి తగ్గట్టు మనము ఆ కష్టాన్ని అనుభవించి మెయింటైన్ చేస్తూ ఉంటేనే అది చూడడానికి కూడా అందంగా ఉంటుందండి. అదే అక్వేరియం అన్నమాట. అక్వేరియం మా వారికి చాలా ఇష్టం అండి. ఎందుకంటే యాక్చువల్లీ మేము దీన్ని వాస్తు పర్పస్ కూడా చూస్తాం అన్నమాట. ఎంట్రన్స్లో ఉంటే మంచిది అని చెప్పేసి. సో మనకి ఇంట్లో ఏదన్నా దృష్టి ఉంటే గిట్ట చేపలతోని పోతుంది అని చెప్పేసి మా అక్వేరియంలో పాపం చాలా చేపలు ఉన్నాయి, చనిపోతున్నాయి అన్నమాట. సో పోను ఇక్కడ 5 మిగిలినాయి. ఆ షార్క్ చూసారండి పాపం. లాస్ట్ టైం క్లీన్ చేసినప్పుడు ఒక షార్క్ చనిపోయింది. ఈసారి కూడా పాపం భయపడ్డాయండి పాపం పిల్లలు. ఏంటంటే దాదాపు 3 months పట్టిందండి ఈసారి కడగడానికి మట్టుకు. ఈ బ్లాక్ షార్క్ వైట్ షార్క్ అయిందండి. భయంకు దెబ్బకు తెల్లబడిపోయింది. నల్లగా ఉన్న షార్క్ చూసిండ్రా? పాపం నల్లగా ఉంటుంది, తెల్లబడ్డది భయంకి. అంత భయపడ్డది షార్క్ పాపం. మాది ఏంటంటే ఇది అప్డేట్ వర్షన్లో పెట్టారు పంపు. ఏంటంటే దీంట్లో ఉన్న షిట్ అంతా పైన బ్లూ కలర్ డబ్బా ఉంది కదా, డబ్బాలో వెళ్ళి ఈ పైన బ్లూ కనిపిస్తుంది కదా మీకు, దాంట్లో జామ్ అయిపోతుంది అనమాట. ఈ ఫిష్ది ఉంటుంది కదా, ఇదిగోండి ఆ బ్లాక్ అంతా చూసినారా? కడిగినాక కాసేపటికే అది మొత్తం పైకి తీసుకొచ్చి అక్కడ స్టోర్ చేస్తుంది. దాని లోపలనే చూసారా ప్లాస్టిక్ బాల్స్ అండ్ కోల్ అంటాం చూసారా, బొగ్గు ఉంటుందన్నమాట లోపల. ఈ ప్యూరిఫైయర్ చాలా మంచిగా పనిచేస్తుందండి. ఇది ఆన్లైన్లో తీసుకొచ్చారు మా వారు. బయటనైతే 1500 2000 ఉంది, బట్ బయట ఆన్లైన్లో తెచ్చారు 600 పడిందంతే. సో ఈవినింగ్ వర్క్ అనమాట. అప్పుడే ఇక షాప్కి వెళ్ళి వచ్చిన తర్వాత చూసేసరికి అక్వేరియం కడిగి ఉందన్నమాట. అక్వేరియం కడిగి ఉంటే ఎంత మంచి ప్రశాంతంగా అనిపిస్తుంది దాన్ని చూస్తుంటే. పాపం నీళ్ళు అయిపోయినాయి, పోయన్నా వద్దా అని బెదిరిస్తే పాపం కడిగారు మా చిన్నోడు మా వారిద్దరు కలిసి. సో నేను రెగ్యులర్గా బజార్ నుంచి వచ్చేటప్పుడే అన్నీ తీసుకొస్తా అండి. పాలు కానీ, ఏమైనా ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ. పాలు మట్టుకు ఒక 2 daysకి తెచ్చే పెట్టుకుంటాను అనమాట. డైలీ కాదండి. యాక్చువల్లీ మేము కరీంనగర్ డైరీ నుంచి తీసుకుంటా పాలు, పెరుగు అయినా కానీ. సో పాలు 2 packets తీసుకుంటే నాకు ఒక 3 days వస్తాయి అన్నమాట. ఎందుకంటే టీ నాకు తక్కువ అలవాటు. మా చిన్నోడు మా వారే తాగుతారు టీ. ఇక కర్డ్ అంటే ఇక అందరం తింటాం కాబట్టి కర్డ్ డైలీ తీసుకుంటా, ఎందుకంటే పుల్ల పడుతుంది కదా. ఈ పాలు ఏంటంటే వేడి చేసి ఫ్రిడ్జ్లో పెడితే నియర్ అబౌట్ 3 days వాడుకోవచ్చు అనమాట. సో అందుకని అలా తీసుకొని పెట్టుకుంటాను అనమాట. సో అలానే వాటర్ మిలన్ కూడా తీసుకొచ్చండి. కంపల్సరీ సీజనల్ ఫుడ్స్ తినాలి అంటారండి, బట్ నాకు ఫ్రూట్స్ తక్కువే అండి. నాకేంటంటే హాట్ ఎక్కువ ఇష్టం అనమాట. సమోసా, బజ్జీ, సర్వపిండి ఇలాంటివి చాలా ఇంట్రెస్ట్ అనమాట. కానీ ఫ్రూట్స్ కూడా తినాలి అంటే సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయి కదా. ఇప్పుడు సమ్మర్ వచ్చిందంటే వాటర్ మిలన్, మస్క్ మిలన్, ముంజలు. ఇంకా ముంజలు కనిపించట్లేదండి. నాకు ముంజలు అంటే చాలా ఇష్టం, తాటి ముంజలు. ఈసారి రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు ట్రై చేయాలి. ఇదిగోండి పెరుగు మట్టుకు నేను ప్యాకెట్లో ఉంచనండి, ఒక గిన్నెలో తీసుకొని పెట్టుకుంటాను అనమాట. మరీ అంత చిక్కటి పెరుగు కూడా తినొద్దండి. అందుకని ఏం చేస్తానంటే ఆ కవర్లు మెప్పి పోస్తాను కదా, మళ్ళీ ఆ కవర్లోనే కొన్ని వాటర్ అంటే ఒక 10% వాటర్ అట్లా కలిపి ఆ పెరుగులో పోసేస్తానండి. యాక్చువల్లీ నాకు అసలు పెరిగే అలవాటు లేదండి. ఈ మధ్యలో నెమ్మదిగా అలవాటు అయిందనమాట. సో పెరుగు ఎంత తింటే అంత మంచిది అంటారు. అలాగే మళ్ళీ పెరుగు కూడా నైట్ తినొద్దు అంటారు. చూసిన అంత తక్కువ వాటరే పోస్తాను అనమాట. సో మళ్ళీ మనకు ఎంత అవసరం ఉంటే అంత అన్నం తినేటప్పుడు కంచంలో పెరిగేసుకున్నప్పుడు మనకు సఫిషియెంట్ కాదనుకున్నప్పుడు అందులో కొంచెం వాటర్ పోసుకుంటే సరిపోతుంది అనమాట. అంటే అందరూ పల్సగా తినాలని ఉండదు కదా. చిక్కగా ఉంచేస్తే పల్సగా కావాలని వాళ్ళు వాటర్ పోసుకుంటారు. అదే పల్సగా చేస్తే చిక్కిన వాళ్ళ కోసం ఇబ్బంది అవుతుంది కదా నా ఉద్దేశంతో అలా అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ రాగానే నా పని ఏంటంటే తెచ్చినవన్నీ ఎక్కడ చదివేయడము. ఈ ఫ్రూట్ కూడా అండి ఏంటంటే ఇప్పుడు ఈ సగం కోసి పెట్టనమాట. మొత్తం ఫ్రూట్ అంతా కట్ చేసి ఏంటంటే మనకు మొత్తం ఒకటేసారి అయిపోవాలండి పని. ఎందుకంటే ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెడతామా, దీన్ని ఎవ్వరు ముట్టుకోరనమాట. అదే మనం కట్ చేసి పెడతామనుకోండి, తినేవాళ్ళు తీసుకొని తింటారనమాట. ఇప్పుడు మనం సగం ముక్కలు కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టినామనుకోండి, అది మళ్ళీ మన కోసమే వెయిట్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడు కట్ చేస్తారా అని. అంటే టైం ఉండదు కదా ఒక్కొక్కసారి. సో
అందుకని నేను ఏంటంటే ఏదైనా ఫ్రూట్ తీసుకుంటే మట్టుకు ఏ ఫ్రూట్ అయినా ప్రొమగ్రానేట్ అయినా మస్క్ మిలన్ అయినా వాటర్ మిలన్ అయినా ఇలా కట్ చేసే ఫ్రూట్స్ ఉంటాయి కదా, సగం సగం మాత్రం కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టానండి. మొత్తం ఉంటుంది కదా, మొత్తం కట్ చేసి ఫ్రిడ్జ్లో పెడతాను అనమాట. ఇప్పుడు సగం పెడితే సగం పాడైపోతుంది. ఇప్పుడు కట్ చేసి పెట్టినాం అనుకోండి, మా చిన్నోడు, మా వారు, నేను సరే ఊరికే కూర్చున్నాం కదా అని చెప్పి ప్లేట్లో తీసుకొచ్చుకొని పెట్టుకొని తింటామన్నమాట. సో అది అట్లే ఉంచినాం అనుకోండి, దాన్ని ఎవరు కట్ చేస్తారా అని వెయిట్ చేస్తూ ఉంటారు అనమాట. సో అలాంటి రిస్క్ ఎందుకు అని చెప్పేసి ఇలా. మీకు విషయం తెలుసా అండి, ఇది పుచ్చకాయ అంటారు, సారీ పుచ్చకాయని అంటే పుచ్చకాయని అంటారు, మేము వాటర్ మిలన్ అంటాము. దీన్ని ఇంకోటి పదం మీద ఉందండి, నాకు గుర్తుకు రావట్లేదు. ఇప్పుడు ఇవి ఉన్నాయి కదండి మన గ్రీన్ కలర్వి, ఒకరు కర్రీ చేస్తుంటే చూశానండి. నిజంగా కర్రీ తింటారా అండి? నాకైతే వండర్ అనిపిస్తుంది. సో నేను తీసుకుంది వాటర్ మిలన్, ఇది 2 kgs అండి. చూసిండ్రా పొట్టు, నాకు తెలిసి ఆ పొట్టే ఉంటుందండి ఒక 2 కిలోల దాకా. మనకు లోపల వెళ్ళే గుజ్జు ఒక 1/2 కిలో ఉంటుంది కావచ్చు, మిగతాదంతా 1.5 కిలో పొట్టే వెళ్తుంది అనమాట. ఇవాళ జస్ట్ మీతో నేను చెప్తున్నాను ముచ్చట. సో అది సంగతి. ఇది మొత్తం కట్ చేశాను. మొత్తం కట్ చేసి ఇది ఒక బౌల్లో కట్ చేసి మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టేసేసాను. అదిగా ఎవరి ఇష్టం ఉన్నప్పుడు వాళ్ళు తీసుకొని తినేస్తారనమాట. ఇదిగోండి. ఇందాక మీకు చెప్పడం మర్చిపోయాను కదా, నిజంగా ఇది కర్రీ చేసుకొని తింటారా అండి? నాకైతే ఐడియా లేదు కానీ. సో టైం 4:30 అవుతుందండి. అప్పుడు అన్నం ఎక్కడిదక్కడ క్లీన్ చేసేసుకొని బోళ్ళు దోమేసుకొని ఎల్లు ఊడ్చేసుకొని, ఇదిగోండి మాది బీరకాయ పప్పు ఎక్సలెంట్ అయిందనమాట ఆ రోజు. అలాగే మాది మ్యాంగో పికిల్ అండి. లాస్ట్ ఇయర్ పికిల్ ఈ సంవత్సరం పెట్టినట్టుంది, చూసిండ్రా ఎర్రగా ఎంత ముద్దుగా ఉంది. లాస్ట్ ఇయర్ పికిల్ అనమాట ఇది. అంటే ఒక చిన్న డబ్బాలో ఉంది, దాన్ని ఏమంటారు, బిర్యానీ బాక్స్ వస్తుంది చూసిండ్రా, ఇదిగోండి ఆ బిర్యానీ బాక్స్ అంత పచ్చడి ఉందన్నమాట లాస్ట్ ఇయర్ది. సో అందుకని ఈ ఇయర్ కొంచెం డౌటే అండి పికిల్ పెట్టాలని పెద్ద ఇంట్రెస్ట్ కూడా అనిపించట్లేదు. ఈవినింగ్ వ్లాగ్ మీతో ఇది సెకండ్ వ్లాగ్ నేను షేర్ చేసుకున్నది. నాకు తెలిసి మొన్న ఒకటి షేర్ చేశాను, కూలర్ తీసాను అని చెప్పాను కదా, అది ఇది ఒకటి. మళ్ళీ ఇది సెకండ్ వ్లాగ్ అనమాట. ఏంటంటే మార్నింగ్ పొద్దున్నే లేచి టకటక వంట చేసుకొని 9:30, 10 కల్లా షాప్కి వెళ్ళిపోవాలండి ఖచ్చితంగా. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత యాజ్ ఇట్ ఈజ్ రొటీన్ వర్క్. చూసిండ్రంటే అక్వేరియం క్లీన్ చేస్తే ఎంత బాగుందో. నాకైతే చాలా ఈ ఫిష్, మా ఆరెంజ్ ఫిష్, దాని తోక మంచిగా వస్తుందండి, భలే వస్తుంది. ఈ పంపు మాత్రం భలే పనిచేస్తుందండి. అంతకుముందు మటుకు మాకు ఖచ్చితంగా 1 మంత్కి ఖచ్చితంగా కడగాల్సిన అవసరం పడేది. బట్ ఇప్పుడు ఏంటంటే మీది కొత్తది పెట్టాం కదా, పైన చార్కోల్తోని, దాంతో పెద్ద పంపుతోని, దీంతో మట్టుకు ఒక 2-3 మంత్స్ వరకు కూడా మనకు ప్లస్ పాయింటే అండి. ఇది చూసారా, లైట్లు బంద్ చేసిన తర్వాత మా చిన్నోడు తీసాడు వీడియో, ఎంత మంచిగా అనిపిస్తుంది చూసారా చీకట్లో. ఇప్పటివరకు తీసిన వీడియో అనమాట, సాయంత్రం అనమాట. సో మా చిన్నోడు ఒక వీడియో తీసి నాకు పంపాడనమాట. చీకట్లో ఇవి ఏంటంటే రేడియం స్టోన్స్ అనమాట మా అక్వేరియంలో. ఇవి అలా లైట్కి ఇలా మెరుస్తూ ఉంటాయి అన్నమాట. మెయింటెనెన్స్ కూడా బాగానే ఉంటుందండి. ఏదైనా కోరిక ఉంది అంటే దానికి తగ్గట్టు కూడా మెయింటెనెన్స్ ఉంటుందండి. ఇది నైట్ గోల్డ్ ఫిషెస్ లాగా కనిపిస్తున్నాయి చూసారా, ఆ చీకట్లో ఆ లైట్ వెలుతురులో. ఆ స్టోన్స్ కూడా రేడియం స్టోన్స్ అనమాట అక్వేరియంలో ఉన్నవి. చాలా బాగుంటుందండి మా అక్వేరియం. అందులో ఫిషెస్ కూడా మాకు మంచిగా అలవాటు అయిపోతాయండి. ఇంట్లో ఇది మాత్రం మేము పెట్టుకుంది వాస్తు పర్పసే అండి. సో ఎలా అనిపించిందండి మీకు వీడియో? చూసి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీలో ఎంతమంది ఇంట్లో అక్వేరియం ఉందండి? మేమైతే వాస్తు అండ్ అందంగా ఉంటుందనే రీజన్తోనే పెట్టుకున్నామండి. సో ఇంకొకటండి, నేను ఒక దగ్గర చదివాను, అక్వేరియంని మనము చూస్తూ ఉంటే మన మైండ్ ఎక్సర్సైజ్ కూడా అవుతుందటండి. అంటే మా అక్వేరియం చేపల కళ్ళు చూస్తూ, చేపలు చేసే చేష్టలు చూస్తూ ఉంటే మనకు కూడా మైండ్ రిలాక్స్ అవుతుందటండి. సో అందుకనే నాకైతే చాలా ఇష్టం మా అక్వేరియము. మీరు కూడా మీ ఇంట్లో ఉంటే మట్టుకు నాకు కామెంట్ పెట్టండి.